ఏపీలో ఎన్నికల పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. వై నాట్ 175 టార్గెట్ గా అధికార పార్టీ వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ముందుగా ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ ఇప్పటికే 2 విడతల్లో 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇక మూడో జాబితాను కూడా ప్రకటించేందుకు రెడీ అయింది. బుధవారం సాయంత్రం మరో 29 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. థర్డ్ లిస్ట్ లో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 175 టార్గెట్ గా వైసీపీ మాస్టర్ ప్లాన్. వైసీపీ తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు. బుధవారం 29 మందితో ఫైనల్ లిస్ట్ ప్రకటించే అవకాశం. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కొత్త ముఖాలు. ఇప్పటికే 38 మందిని మార్చిన వైసీపీ అధిష్టానం. వైసీపీ మూడో జాబితాపై కొనసాగుతున్న ఉత్కంఠ. థర్డ్ లిస్ట్ లో ఎవరు ఇన్ ఎవరు అవుట్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి అధికార పార్టీ వైసీపీ సన్నద్ధమవుతోంది. వై నాట్ 175 లక్ష్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే 2 జాబితాలని విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది కలిపి మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. ఈ 2 జాబితాల్లో కూడా కొంతమంది సిట్టింగ్ల సీట్లు గల్లంత కాగా మరికొందరికి స్థానచలనం కలిగింది. బుధవారం మరో 29 స్థానాలకు ఇన్ఛార్జీల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో థర్డ్ లిస్ట్ లో ఉండేదెవరు ఊడేదెవరు అంటూ వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మూడో లిస్టుపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని ఆరాధిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితుల్ని ఆరాధిస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పుల్ని వివరించారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకుల్ని పక్కన పెడుతున్నారు. అలాగే అసంతృప్తుల్ని బుచ్చగిస్తున్నారు. సోమవారం సీఎం జగన్ ను ప్రకాశం, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. మంగళవారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, జొన్నలగడ్డ పద్మావతి, మంత్రి జయరాం, మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, హిందూపురం ఎంపీ మాధవ్తో పాటు పలువురు నేతలు తాడేపల్లికొచ్చారు. తన సీట్ను వేరే అభ్యర్థికి కేటాయించారని, తన భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే చెప్పలేరన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. అనౌన్స్మెంట్ నా ప్లేస్ లో చేసేసినారు. చేసిన దాని మీద నేను ఏం మాట్లాడతా చెప్పు. ఆల్టర్నేటివ్ అనేది ప్రాసెస్ లో ఉంటది, మనకి ఇప్పుడే చెప్పలేము. మూడో లిస్టుపై బుధవారం సాయంత్రానికి క్లారిటీ రానుంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి చిన్న సీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్ ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంట్ బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఓకే చేసే అవకాశం ఉంది. కర్నూలు ఎంపీ బరిలో గుమ్మనూరు జయరాం, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మడ్డిశెట్టి వేణుగోపాల్ లేదా విక్రాంత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే బాపట్ల నుంచి నందిగం సురేష్, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ నారాయణ, హిందూపురం ఇన్ఛార్జిగా శాంత, అరకు ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాస్ ను రాజ్యసభకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే గొల్ల బాబురావును ఎంపిక చేశారని సమాచారం. అలాగే బలిజ సామాజిక వర్గం నుంచి జంగాలపల్లి శ్రీనివాస్ కు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ 3 స్థానాల అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది.
మొత్తానికైతే ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటున్న స్థానాలపై బుధవారం 3వ లిస్టును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన స్థానాలపై కూడా వీలైనంత త్వరగా స్పష్టత ఇచ్చేలా అధిష్టానం ముందుకెళ్తోంది.